ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఓకే, సో మా డీజే ధమాకాలో డి గ్రూప్ వచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక మా జబర్దస్త్ టీమ్ కూడా మిమ్మల్ని అందరినీ నవ్వించడానికి చంద్ర అండ్ హిస్ ఫ్యామిలీ ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి రాబోతున్నారు. వాళ్ళ ఫ్యామిలీలో ఒక చిన్న ఇష్యూ వచ్చింది, అదేంటో ఇక్కడ తెలుసుకుంటారు. జాయిన్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ దెం. ఏంట్రా డల్గున్నావు? ఏం లేదురా, అర్జెంట్ గా 10,000 కావాలి. దానికి డల్ అయిపోతావా? ఫ్రెండ్స్ ఉన్నాం కదరా మేము. ఫోన్ పే ఉందా? ఉంది. గూగుల్ పే ఉందా? ఉంది. మీ నాన్నకి ఫోన్ చేసి ఇవ్వమని చెప్పు. కిరాణా షాప్ పడితే గొడవ ఏంటన్నా? వాడి దగ్గరికి వెళ్ళి వంగవా అని అడిగాను, దానికే కొట్టాడు వాడు. నువ్వెందుకు ఆడు వంగమన్నావు? అదేరా, ఈ పొంగల్లో పులిహోరలో వేసుకుంటారు కదా. అది వంగవా కాదురా, ఇంగువా. ఇంగువానా అందుకు కొట్టాడా వాడు? సారీరా, ఒక్క నిమిషం ఫోన్. హలో రే, ఎన్నిసార్లు ఇవ్వాలరా? ఇంకెవరైనా అడగొచ్చు కదా మీరు, ప్రతిసారి నన్నేనా? పెట్టండి. ఎవడరా పడుతున్నాడా? లేదు, ఇచ్చినోడే అడుగుతున్నాడు. నేను ఒక అమ్మాయి ఫోన్ నెంబర్ ఇచ్చిందిరా, ఎంత ట్రై చేసినా వెళ్ళట్లేదు. నీ ఫోన్ నుండి అయ్యే. నా ఫోన్ నుంచి కాదు కదా, ఈ ఫోన్ నుంచి ట్రై చేసి వెళ్ళదు నెంబరు. ఎందుకు? అమ్మాయి 9 నెంబర్లు ఇచ్చింది నీకు. నాకు ఒక అమ్మాయి 10 నెంబర్లు ఇచ్చిందిరా, అయినా ఫోన్ వెళ్ళట్లేదు ఏంటి? అది నీ నంబరే. అందుకే వెళ్ళట్లేదా? 11 అయిపోయిందిరా. అమ్మో, 11 అయింది. సారీ, మర్చిపోయాను. నేను ఏమనుకో, రోజు చెప్పాలా నీకు? అంటే సారీ. ఏమైందిరా? అంటే నేనే మర్చిపోయాను. ఏమైందిరా? వీడెవడో నిజంగానే పోసినట్టున్నాడు ఇందులో. ఏంట్రా మందు అవుతున్నారు? అదేరా, డాక్టర్ ఏం చెప్పాడు? పొద్దున్నే లిక్విడ్ తాగాలన్నాడు 2 లీటర్లు. మరి మందు అవుతున్నారేంటి? ఒరే, ఇందులో 45% ఆల్కహాల్ ఉంటది, మిగతా 55 వాటరే. తాగడానికి ఏ రీజన్ దొరక్క ఇది చెప్తున్నారా మీరు? అవునరా, నీ జాబ్ ఏమైంది? అదే వెళ్ళాను రా, అక్కడ వాచ్మెన్ ఉన్నాడు, తిరిగి వచ్చేసా. వాడుంటే నువ్వెందుకు తిరిగి వచ్చావు? నేను వెళ్ళిందే వాచ్మెన్ పోస్ట్ కోసం. నీ జాబ్ ఏమైంది? ఎలాగా వాచ్మెన్ అని చెప్పి నేను నాకు వచ్చేసాను. అవును, నీ జాబ్ ఏమైంది? అక్కడ కూర్చున్న వాచ్మెన్ నేనే కదా. ఎప్పుడు మనమే బయటకు వస్తాం, ఈ ఓనర్ ఏంటి ఎప్పుడు బయటికి రాడు? రెంట్ అడుగుతారు మళ్ళీ. రెంట్ అడుగుతారు, రండి. నాకు పండంటి బిడ్డ కావాలని మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. పండికు నీకంటే మనకు పండంటి బిడ్డ కావాలి కదా. మనకా మంచి సరసాలు ఆడుకుంటున్నారు. దీంతో నాకు సాంబార్ కారిపోతుంటే నీకు సరసంలా కనిపిస్తుందా? మాకేం తెలుసు సార్, ఏదో సరసం ఆడుకుంటున్నాం అనుకున్నాం. రూమ్ కి బాగానే చూసుకుంటున్నారుగా. అమ్మాయిలకి ఏమైనా తేవద్దు, ముందే చెప్పాను. ఆంటీ లోకేనా? అయ్యి బాబు అమ్మాయిలు తేవద్దండి. ఆంటీలోకే అంటావేంట్రా? డబ్బులు ఇవ్వండి ఫస్ట్. ఆంటీ రాలేదుగా. పిచ్చి నాటకాలు చేయకండి. రేపు పొద్దున కల్లా రెంట్ ఇవ్వలేదనుకో తోలు తీస్తాం. ఇది నేను అడగనా అండి? నువ్వు లోడుగా అడగనండి. ఏదో ఒక దూరతారు సందులో. ఓనర్ గాడు బాగా ఎక్కువ చేస్తున్నాడు. వీడి తలపోగర దించాలంటే మనకి ఒకడు కావాలరా. ఊరుగా, ఎంట్రీ కొంచెం లేట్ అయితే అలా ఎడుతారు ఎవడైనా. అది కాదురా, పెళ్లి అయిపోయిందిరా బావ. ఎందురా పిల్లలు మరి మమ్మల్ని? నా పెళ్లి కాదురా, నా లవర్ పెళ్లి అయిపోయిందిరా. దాని పెళ్లికైనా పిల్లలు కదా, ఎందుకు పెళ్ళలేదు? దానికి ఎందుకు పెడతారు దరిద్రుడా? నా లవర్ మీ ఓనర్ పెళ్లి చేసుకుని ఎక్కడ ఉంటుందంట, వాళ్ళ పోర్షన్ మీరు ఉంటున్నారు ఇక్కడ. దానికైనా వాడు మమ్మల్ని పిలవాలి కదా, పిలవలేదే. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ కళ్ళంగా వచ్చావు. అవునరా, ఏదో రకంగా మీరే హెల్ప్ చేసి ఒకసారి చూసేలా ఏర్పాటు చేయండి. అంతే కదా, ఇక్కడే ఉంటది, ఏదో టైంలో బయటకు వస్తుంది. ఫస్ట్ నువ్వు కరెక్ట్ బట్టల రెడీ వస్తుంది. ఈ తాళం చెప్పు, తగ్గిపోద్ది. ఫిక్స్ కాదురా, ఎప్పుడో ఫిక్స్ చేసుకున్న లవ్ అది. మీ ఇద్దరు కంటే పాటలు వేసేవాడు ఎక్కువ కనెక్ట్ అయ్యాడు మీ లవర్కి. నువ్వేంటి ఇక్కడ? నేనేంటి ఇక్కడ? నన్ను మోసం చేసి పెళ్లి ఎలా చేసుకున్నాను అసలు? నేను నిన్నెక్కడ మోసం చేశాను? ఏదో వాడికి మంచి ఆస్తి జాబు ఉందని ఆశపడ్డానే గాని అది మోసం అంటారా?
కనీసం పెళ్లి చేసుకున్నప్పుడు ఒక్క మాట చెప్పాలని తెలియదు నాకు. ఎన్నిసార్లు ఫోన్ చేశాను ఎత్తలేదు, కార్డు కూడా పంపించాను రాలేదు. ఎంత మంచి భోజనాలు పెట్టారో మిస్ అయ్యో. ఓనర్ సుబ్బారావు కూడా వస్తున్నాడు రే. ఎవడా నువ్వు వాడు చేపట్టుకున్నా? సార్ మా ఫ్రెండ్ సార్. ఫ్రెండ్ అయితే వాడు చేపట్టుకుంటాడా? వాడి కళ్ళు కనపడవు సార్. కళ్ళు కనబడవు. అవును సార్. రెంట్ ఇవ్వడం శాత కాదు కానీ మీకు ఫ్రెండ్లను గుండ్లు మాత్రం బాగా తీసుకొస్తారా మీరు? సార్ ఏంటి సార్ ఇప్పుడు మీకు రెంట్ కావాలంతే కదా? ఆ. ఒక్క నిమిషం ఆగండి. ఎప్పటి నుంచి ఇవ్వట్లేదు వాళ్ళు రెంట్? ఎన్నేళ్ళు అయిందిరా మీరు రెంట్ ఇచ్చి నాకు? 15. ఇదిగో తీసుకోండి. అవునరా, మీరు కదా వేయాల్సింది రెంట్, వాడిచ్చాడేంటి? ఈ టైంలో మాకంటే వాడికే ఈ రూమ్ ఎక్కువ అవసరం సార్. వాడికి అవసరమా? అవును సార్. సుబ్బారావు గారు మాకు షెల్టర్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సుబ్బారావు గారు. థ్యాంక్స్ సుబ్బారావు ఇక్కడ ఉన్నాడు సార్. ఇది మా ఆవిడ. ఇక్కడ సుబ్బారావు గారు చాలా థ్యాంక్స్ సుబ్బారావు గారు. సుబ్బారావు ఇక్కడ ఉన్నాడా? వాడు సుబ్బారావు కాదండి, నేను వాళ్ళ ఆవిడ. నువ్వైనా చెప్పొచ్చు కదా. నేను ఎదురు చెప్పగలనా? అవును, నాకు తప్ప ఎవరికి ఎదురు చెప్పవు నువ్వు. అంటే నన్ను అనుమానిస్తున్నారా? నేనేం కావాలని చేయలేదండి. చూడండి, మీరేనే చెప్పండి, నేనేం కావాలని చేయలేదండి. మీరు అది కావాలని చేయలేదేమో కానీ ఇది మాత్రం కావాలనే చేస్తున్నారు. ఏంటి టాలెంట్ చూపిస్తున్నావు? మేము వెళ్ళి వర్క్ చూసుకుంటాం, కొంచెం మా వాడిని జాగ్రత్తగా చూసుకోండి. మీ వాడిని నేను చూసుకోవడం ఏంట్రా? మేము జాబ్ చేసుకొస్తాం. చూసుకోండి అంకుల్. ఇదేం కోలరా? వాడిని నా దగ్గర పెడతారేంట్రా మీరు? ఏమండి, ఎందుకు అలా చిరాకు పడతారు? నేను స్నానం చేసి వస్తాను. సరే సరే, నేను కూడా స్నానానికి వస్తాను. రే సార్ కొద్దిగా మావిడ, నేను కొద్దిగా డిఫరెంట్, కొద్దిగా చూడవా? సరే సార్, స్నానంకి పిలిచారంటే మీరు కూడా స్నానంకి వెళ్తారు. వెళ్తాను, కొద్దిగా టీవీకి చూసుకో. సరేనా? ఇప్పుడే వస్తా. ఇదే టైం మా లవర్ స్నానంకి వెళ్ళింది. ఆ బాత్రూమ్కి వెళ్ళకుండా ఈడెళ్ళి బాత్రూమ్కి వెళ్ళినా ఆడేంటి అలా ఉన్నాడు? ఆయన ఎలా పెళ్లి చేసుకునేది? అరే సార్ నువ్వు బాత్రూంలో స్నానం చేసినప్పుడు వచ్చావు కదా, అరిచావు. ఎందుకు అరిచావురా? కనబడను కూడా కనబడినట్టు పీడకలు వచ్చింది సార్. అలా వచ్చిందా? అవును సార్. కలే వచ్చిందిగా, ఇంకేం కనపడలేదుగా. అది ఎలా పెళ్లి చేసుకుంది బాబా? ఏమైందండి? సార్ సారీ సార్, తప్పుగా అనుకోవచ్చు సార్. నేను చూసుకోకుండా వచ్చేసాను సార్. నాకు కళ్ళు కనిపించగలదు కదా సార్. అరే 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 ఏమైంది చెప్పండి. చెప్పండి ఏమైంది? ఇమ్మీడియట్ గా తీసుకెళ్ళిపోండ్రా. ఏమన్నా ఇబ్బంది పెట్టాడా పొరపాటున? ఏమీ లేదురా, నేను బాత్రూమ్ చూసుకోకుండా వెళ్ళాను. పీడకలు వచ్చాను, దానికి ఆయన కోపడుతున్నాడు అంతే. ఇప్పుడు ఏంటి సార్, రెంట్ పెంచుతాను చూసుకోండి, 4000 తీసుకోండి. మాట్లాడితే ఈ రెంట్ పెంచుతాడేంట్రా? నేను కదా పెంచాల్సింది. ఈ టైంలో మాకన్నా ఇల్లు ఆడికే అవసరం సార్. అర్థం చేసుకోండి సార్, చూసుకోండి సార్. అదే అర్థం అవట్లేదు నాకు. సార్ టైం 9 అయిపోయింది, పడుకోండి సార్. అన్న ఈడే చెప్తున్నాడంటే మనది ఏం లేదా? ఈ టైంలో ఆడికే అవసరం అండి. బోంతో పెట్ట. ఇదిగో సార్ థ్యాంక్స్ సార్. చంద్రుడు కనిపిస్తున్నాడు. ఇప్పుడే కాదు, రోజంతా బెడ్ మీద ఇదే గోల. ఫస్ట్ ఒకటే ప్లేస్ లో పడుకుంటా, దాని తర్వాత బెడ్ దందే. నేనేదో బాత్రూమ్ దగ్గర ఎక్కడో పడుకుంటా. నాదే కాదు, ప్రతివాడి జీవితం అలాగే ఉందనుకో. ఏం చేస్తా? ఏంటి మావిడ దగ్గర వచ్చి పడుకున్నా? ఇక్కడ బాగా వేడెక్కువ అయిపోయింది. అమ్మా వెళ్ళాడేంటి? అక్కడ బాగా దోమలు కుట్టేస్తున్నాయి. వాడు ఒక చావట్టే మొత్తంలో నీ చావు వచ్చేసిందే. సార్ కొంచెం లైట్స్ ఆపేయండి సార్. నీకు కనబడదు కదరా, లైట్స్ ఎలా కనబడ్డాయి? అంటే కామన్ గా పడుకునేటప్పుడు ఇదే మాట చెప్తారు కదా సార్. లైట్ ఆపే, స్విచ్ ఆపే, దోమలు కొడతాయి, ఫ్యాన్ అని. అంతేగా? అంతే సార్. ఏమండి, నా కళ్ళలో నలకపడింది. చిన్నదేరా, చాలా చిన్నది. దీనికా? అరే ఈ నలక బయోస్కోప్ లో చూసినా కూడా కనపడదు కదరా, నీకెలా కనపడింది? అంటే అలా దేవేశాను సార్ కళ్ళ. అంటే ఇంత అక్కడి నుంచి సార్ కళ్ళు లేవు అని చెప్పి ఏమేమి సార్ మామూలు కొడుతున్నారు? ఏరా సార్ ఇవి ఎన్నేళ్ళు? ఏమో సార్, సరిగా చూడు. 4 సార్. దొరికిపోయారా?
ఇల్లు గాని ఇమీడియట్ గా ఖాళీ చెయ్యలేదనుకో అందరిని నరికి పోకులు పెడతాను ఏమో సార్ మేము ఇల్లు ఖాళీ చేస్తాం సార్, మీరు ఒంటరిగా ఉండగలరా సార్? నేను ఎందుకు అనుకుంటారా మా ఆవిడతో ఉంటాను. వాడు వెళ్ళిపోయాడు కదా సార్ మీ వాడితో. ఏయ్! మారుతారే ఇందాక నుంచి వాడు రెంట్ పెంచినప్పుడే అర్థమైందిరా. ఫెంటాస్టిక్ స్కిట్. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ సో మచ్. మా వాళ్ళు అయితే డైరెక్ట్ హైదరాబాద్ లో ఎలా బయలుదేరా అలాగే వచ్చారు సిడ్నీకి. ఎయిర్పోర్ట్ లో వద్దన్నారు ఈ గెటప్, లేకపోతే మామూలుగా ఇలాగే వస్తా అన్నారు వీళ్ళు చాలా క్యాజువల్ గా. ఫెంటాస్టిక్ పర్ఫార్మర్. గివ్ ఇట్ అప్ ఫర్ గెటప్ సీను ప్లీజ్. సుప్రసిద్ధ కళాకారులు మామూలుగా టక్ చేసుకుని ప్యాంట్ షర్ట్ వేసుకుంటారు, కానీ ఈయన మామూలుగా లేడీ గెటప్ వేస్తే తప్ప సెన్సేషన్ అవ్వదు. చంద్ర గారు, సిడ్నీలో రావడం, షో చేయడం చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని అందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. మిమ్మల్ని ఎంటర్టైన్మెంట్ చేసినందుకు చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫర్ ద ఫస్ట్ టైం ఆటోలో కాకుండా ఫ్లైట్ లో వచ్చిన ఆటో రాంప్రసాద్. థ్యాంక్ యూ సో మచ్ అండి. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. మా పంచులకి, మా డ్రామాకి మీరే కాదు, ఇక్కడ ఆస్ట్రేలియన్స్ కూడా నవ్వుతున్నారు. చాలా హ్యాపీ అనిపించింది. ఆది గారు, థ్యాంక్ యూ అందరికీ, థ్యాంక్ యూ సో మచ్. ఆస్ట్రేలియా వచ్చాక ఆల్మోస్ట్ 3 ఈవెంట్లు అన్ని సక్సెస్ఫుల్ గా జరిగినాయి. ఈ రోజు సిడ్నీ ఈవెంట్ కూడా చాలా సక్సెస్ఫుల్ గా జరుగుతుంది. మాకు సిడ్నీ చాలా బాగా నచ్చింది, మిగతా అన్నిటికంటే కూడా. సీరియస్ గా మాకు ఇక్కడ ఇచ్చిన స్టే కానీ, మెల్బోర్న్ లో మమ్మల్ని బేసిక్ గా ఒక ఊరి చివర ఒక రిసార్ట్ లో పడేశారనమాట. ఫస్ట్ మేము ఈ ఫారెన్ అందాలు చూడడానికి వచ్చాం, మేమేమో రిసార్ట్ లో ఉన్నాం. పొద్దున్న లేస్తే మాకు భాను, రోహిణి కనపడుతున్నారు ఎటు చూసినా. ఏమో మేము మణికొండలో ఉన్నామా ఆస్ట్రేలియాలో ఉన్నామా అర్థం కాలే కాసేపు. నాకు జనరల్ గా సినిమాల్లో ఒక ఐడియా ఉంది, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్తే మంచిగా ఉంటారు బాగా. ఈ స్విమ్మింగ్ పూల్ దగ్గరికి వెళ్ళే తీరా అక్కడికి వెళ్ళినా కూడా కింద పొట్ట పైన బట్ట వేసుకొని మొత్తం మనోళ్ళే. అబ్బో ఇదంతా కాదులే అని చెప్పి వచ్చేసా. ఇలా కాదులే అని చెప్పి స్నానం చేద్దామని డోర్ తీస్తే మన ఆస్ట్రేలియాలో డోర్లకు లాకులు ఉండవుగా, రాంప్రసాద్ అన్న చేస్తున్నాడు ఆల్రెడీ. అప్పుడు అర్థమైంది నేను ఫారెన్ అందాలు చూడాలని వచ్చి చివరికి రాంప్రసాద్ అన్న అందాలు చూడాల్సి వచ్చి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా మంచి స్కిట్స్, ఇంకా మంచి డాన్సులు చాలా ఉన్నాయి. మిమ్మల్ని అందరినీ ఫుల్గా ఎంటర్టైన్ చేస్తారు.